7 days లో నిన్ను నువ్వు మార్చుకోవాలనుకున్నావా? అయితే ఈ వీడియోని కరెక్ట్ గా క్లిక్ చేసినావో, నేను ఇప్పుడు కొన్ని పాయింట్స్ చెప్తా. అవి ఫాలో అయినావు అనుకో, టోటల్లీ నీ లైఫే చేంజ్ అవుతుంది. ఇక వీడియో లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదామా. నీ లైఫ్ లో ఎప్పుడైనా ఇలా జరిగిందా? మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ కానీ నిన్ను స్పెషల్ గా చూడట్లేదా? మీ ఫ్రెండ్స్ నీతో కొంచెం మాట్లాడి తర్వాత వాళ్ళు నిన్ను ఇగ్నోర్ చేస్తారా? ఎప్పుడు ఒంటరిగా మిగిలిపోతున్నావా? బట్ ఈ వీడియోలో నీకు కొన్ని సీక్రెట్స్ చెప్తా. అవి ఫాలో అయినావు అనుకో, టోటల్లీ నీ లైఫే చేంజ్ అవుతుంది. వీడియో ఎండ్ వరకు చూడు, అప్పుడే టాపిక్ అర్థమవుతుంది. ఫస్ట్ వన్, ఫోన్ ఆఫ్. మనలో చాలా మందికి తలనొప్పి లేదా చేయాల్సిన పని మీద అంతగా కాన్సన్ట్రేషన్ ఎందుకు చూపట్లేదంటే, మనం ఎక్కువ మొబైల్ చూడడం వల్ల. చాలా మంది వ్యక్తులు నైట్ 12 లేదా 1 వరకు మొబైల్ చూస్తారు, మళ్ళీ మార్నింగ్ లేవగానే 8కే లేచి మొబైల్ ని చూస్తారు. ఇలా చేయడం వల్ల మీలో తలనొప్పి, మీరు చేయాల్సిన పని అంతగా కాన్సన్ట్రేషన్ తో చేయలేరు. ఎప్పుడైతే మీరు మొబైల్ ఎక్కువ చూస్తున్నారో తలనొప్పి లేదా కాన్సన్ట్రేషన్ తో ఆ పనిని ఫోకస్ చేయలేరు. తర్వాత ఎక్కువ ఇరిటేషన్ ఫీల్ అవుతారు. ఏ విషయానికైనా చిన్న విషయానికి కూడా కోపడటం స్టార్ట్ చేస్తారు. ఇప్పటి నుంచి మీరు మొబైల్ ఎక్కువ చూడడానికి ట్రై చేయకండి. ఈ 30 days మీ మొబైల్ ని యూజ్ చేయకపోయినట్లా ఓన్లీ ఇన్ఫర్మేషన్ టాపిక్స్ కోసం లేదా ఇంపార్టెంట్ కాల్స్ కోసం యూజ్ చేస్తున్నారనుకో, మీ లైఫే చేంజ్ అవుతుంది. ఇది ఒక సీక్రెట్. సెకండ్ వన్, ప్రాక్టీస్ యువర్ టైం మేనేజ్మెంట్ స్కిల్. ఏ వ్యక్తి అయినా కానీ ఒక పనిని కరెక్ట్ టైంలో చేయకపోతే ఆ వ్యక్తి చాలా బాధపడతాడు. ఒక టైం మేనేజ్మెంట్ పాటించకుండా ఏం జరుగుతుందని క్లియర్ గా చెప్తాను చూడండి. ఈ రోజు చేయాల్సిన పని రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా అని పోస్ట్ పోన్ చేసినారనుకో, మరి ఆ టైం వచ్చినప్పుడు మీరే బాధపడతారు. ఆ టైంలో చేసింటే బాగుండు అని మీరే డోర్ చేస్తుంటారు. ఏ పనిని ఏ టైంలో కంప్లీట్ చేయండి, ఎందుకంటే మీ మీద మీరు రిస్క్ చేసుకోకండి. ఆ పనిని అక్కడే కంప్లీట్ చేసినాం అనుకో, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎటువంటి సమస్య కూడా ఉండదు. టైం మేనేజ్మెంట్ అనేది ఎంత పెద్ద స్కిల్ అంటే, ఆ స్కిల్ నేర్చుకున్నారనుకో మీరు ఏ పని అయినా కూడా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఒక స్టూడెంట్ ఎందువల్ల ఫెయిల్ అవుతాడు? కరెక్ట్ టైంలో చదువుకోపోవడం వల్ల ఫెయిల్ అవుతాడు. అలాగే ఒక జాబర్ ని ఎందుకు రిజెక్ట్ చేస్తారు? కరెక్ట్ టైంలో సబ్మిట్ చేయకపోవడం వల్ల అతన్ని రిజెక్ట్ చేస్తారు. కాబట్టి ఏ టైంలో అది కంప్లీట్ చేస్తే మీకే రిస్క్ ఉండదు. ఎలాంటి వర్క్ ఉన్నా కానీ ఆ వర్క్ ని కరెక్ట్ టైంలో కంప్లీట్ చేసినారనుకో, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎటువంటి సమస్య ఉండదు. ఇప్పటి నుంచి మీకు ఏదైనా వర్క్ ఉంటే ఆ వర్క్ ని ఆ టైంలోనే కంప్లీట్ చేయండి. పోస్ట్ పోన్ చేసినారనుకో, మీరే రిస్క్ లోకి వెళ్తారు. ఆ పనిని ఎందుకు చేయలేదని మీరే బాధపడతారు. నెక్స్ట్ టైం నుంచి పోస్ట్ పోన్ చేయకున్నట్ల ఆ వర్క్ ని ఎంత కష్టం ఉన్నా ఆ టైంలోనే కంప్లీట్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ చేస్తా అన్నారనుకో, ఆ పని ఎలాగో కంప్లీట్ కాదు. ఆ పనిని ఎప్పుడైతే కంప్లీట్ చేస్తావో అప్పుడే నువ్వు కంప్లీట్ చేయగలుగుతావు. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మీరు టైం మేనేజ్మెంట్ ని ఎలా హ్యాండిల్ చేయాలంటే, మార్నింగ్ 8 to 12 వరకు మీకైతే కష్టమైన పని ఉంటుందో ఆ పనిని చూస్ చేసుకోండి. ఆ పని ఎలాగైనా మీరు కంప్లీట్ చేయగలుగుతారు. ఎందుకంటే మీకు మార్నింగ్ పూట్ల ఫ్రెష్ ఉంటుంది మైండ్. ఆ పని మీద మీరు కాన్సన్ట్రేషన్ తో చేశారంటే ఆ పనిని మీరు ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు, కంప్లీట్ చేయగలుగుతారు. ఈవినింగ్ పూట్ల మీరు ఆ పని చూస్ చేస్తే అనుకో, ఆ పనిని మీరు కంప్లీట్ చేయలేరు. హాఫ్ లో కంప్లీట్ చేసి మరీ చేస్తానని పోస్ట్ పోన్ చేస్తారు. కాబట్టి మీరు మార్నింగ్ పూట్ల ఏదైనా పనిని చూస్ చేసుకోండి. ఫాలో అవ్వడం వల్ల మీకు ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయంటే, మీకు ఎవరైనా కానీ టైం మేనేజ్మెంట్ ఉందంటే ఆటోమేటిక్ గా ఎక్కువ ప్రయారిటీ తీసుకుంటారు. ఇది స్టార్టింగ్ లో కష్టంగానే ఉంటుంది. స్టెప్ బై ఫాలో అవ్వడం వల్ల మీరే గ్రో అవుతారు. థర్డ్ వన్, ఇంపార్టెంట్ పాయింట్, ఓవర్ థింకింగ్. అతిగా ఆలోచించడం. నీ ఎనిమి ఎవరో తెలుసా? నీ ఆలోచనే. నువ్వు ఎక్కువ ఆలోచించావు అనుకో, నిన్ను నువ్వే కించపరుచుకుంటావు, బాధపడతావు. ఎందుకంటే నీ ఆలోచనే నిన్ను వీక్ గా మారుస్తుంది. నువ్వు ఆలోచించి అంతగా యూజ్ లేదు. ఎక్కువ ఆలోచించడం వల్ల నీకు ఏమైనా యూజ్ ఉందంటే కింద కామెంట్ చేయి. ఎక్కువ ఆలోచించావు అనుకో, నిన్ను నువ్వే వీక్ గా మార్చుకుంటావు. ఇప్పటి నుంచి మీరు ఆలోచించే తగ్గియండి. అందువల్ల మీకు ఎటువంటి యూజ్ లేదు. మీరు ఎప్పుడైతే ఆలోచించడం తగ్గిస్తారో అప్పుడు మీరు ఆటోమేటిక్ గా గ్రో అవుతూ వెళ్తారు. నువ్వు ఎక్కువ ఆలోచించావు అనుకో, నీ వర్క్ కే ఎఫెక్ట్ కలుగుతుంది. అంటే నువ్వు ఏ పని సరిగ్గా చేయలేవు. ఏదైనా పని చేయాలంటే ఆలోచించి చేయాలా, అబ్జర్వ్ చేసి చేయాలా. కానీ ఓవర్ థింకింగ్ చేసావంటే ఆ పని సరిగ్గా చేయలేవు. ఓవర్ థింకింగ్ అనేది చాలా ఎఫెక్టివ్. నువ్వు ఏదైనా చెయ్యాలన్నా, ఏదైనా ఫోకస్ తో వర్క్ చేయాలన్నా కూడా నువ్వు చేయలేవు. ఓవర్ థింకింగ్ నిన్ను అడ్డుకుంటుంది. నీ బ్రెయిన్ లో కూడా చాలా పెయిన్ తగ్గుతుంది. అంటే తలనొప్పి రావడం, ప్లస్ సైడ్ ఎఫెక్ట్స్ ఓవర్ థింకింగ్ వల్ల వస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఓవర్ థింకింగ్ ఆపుతావో, నువ్వు స్టెప్ బై స్టెప్ గ్రో అవుతూ వెళ్తావో. నీ ఆలోచనే నిన్ను నాశనం చేస్తాయి. కాబట్టి నువ్వు ఓవర్ థింకింగ్ వల్ల ఎటువంటి యూజ్ లేదు. నువ్వే వీక్ అవుతావు. ఇప్పటి నుంచి మీరు ఓవర్ థింకింగ్ ఆపడానికే ట్రై చేయండి. మీకు ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతా, చెప్పండి. మీరు ఎక్కువ ఆలోచించడం వల్ల ఆ పనులు జరుగుతాయా? మాక్సిమం జరగవు.
ఎక్కువ ఆలోచించే పనులు ఎప్పుడు జరగవు. మీరే ఊనే టైం వేస్ట్ చేసుకుంటూ ఆలోచిస్తారు. ఎప్పుడైతే మీరు ఓవర్ థింకింగ్ ఆపుతారో అప్పుడే మీరు గ్రో అవుతారు. ఇప్పటి నుంచి మీరు 30 డేస్ ఓవర్ థింకింగ్ ఆఫ్ చేయండి. మీరు ఎలా గ్రో అవుతారంటే టోటల్లీ మీ లైఫే చేంజ్ అవుతుంది. మీ డిసిషన్స్ కూడా చేంజ్ అవుతాయి. పదే పదే ఓవర్ థింకింగ్ ఎందుకు ఆపుతున్నానని చెప్తున్నానంటే మీరు చాలా లాస్ అవుతారు ఓవర్ థింకింగ్ వల్ల. ఇప్పుడే దాన్ని ఆపేయండి. మీ టోటల్లీ మీ లైఫే చేంజ్ అవుతుంది. నువ్వు ఓవర్ థింకింగ్ ఆపేస్తే నీకు ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయని క్లియర్ గా చెప్తా చూడండి. ఫస్ట్ వన్, నీకు ఎటువంటి కష్టమైనా కూడా నువ్వు ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతావు. సెకండ్ వన్, నీ వర్క్ మీద నువ్వు ఎక్కువ ఫోకస్ చేస్తావు. మాక్సిమం ఆ పని అయ్యేంత వరకే నువ్వు ట్రై చేస్తూనే ఉంటావు. థర్డ్ వన్, నువ్వు ఎవ్వరి గురించి పట్టించుకున్నట్ల నీ పని నువ్వు చేసుకుంటూ పోతావు. ఓవర్ థింకింగ్ వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఎందుకు ఓవర్ థింకింగ్ చేస్తావు? ఇప్పుడే దాన్ని ఆపేయండి. అప్పుడే మీరు ఏదైనా కానీ చేయగలుగుతారు. సో నెక్స్ట్ ఈ 30 డేస్ ఛాలెంజ్ మీరు రెడీగా ఉన్నారంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో ఉంచుకోండి.